అవయవదానాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. పార్ట్లు పార్ట్లుగా అవయవాలను హైదరాబాద్లో అమ్మేస్తున్నారు మంచిర్యాల జిల్లా అంబులెన్స్ డ్రైవర్లు. జైపూర్ మండలం టేకుమట్లలో శ్రీకాంత్ యువకుడికి ప్రమాదం జరిగింది. అయితే అతన్ని బ్రెయిన్ డెడ్ చేసి అవయవదానం చేయడం వివాదాస్పదంగా మారింది. తన భర్తను బ్రెయిన్ డెడ్ చేసి అవయవాలను అంబులెన్స్ డ్రైవర్లు అమ్ముకున్నారని ఆయన భార్య జ్యోత్స్న ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. అంబులెన్స్ డ్రైవర్లపై చర్యలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద మంచిర్యాల జిల్లా సెట్పల్లిలోని వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. అక్కడ ఏదైతే బాధిత కుటుంబాలు కూడా ఏదైతే తీవ్రమైన ఒక ఆవేదన, ఒక ఆందోళన, తీవ్రమైన దుఃఖాన్ని కూడా వెలిబుస్తున్నారు. అయితే ఏం జరిగిందనే అంశాన్ని వాళ్ళ భార్యని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అంబులెన్స్ డ్రైవర్లు ఏం చేశారు? సార్, ఇక్కడ టేక్మట్ల దగ్గర యాక్సిడెంట్ అయిందని తెలిసింది మా ఆయనకి. నేను అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10-15 నిమిషాలకు అంబులెన్స్ వచ్చింది. నేను అంబులెన్స్లో మంచిర్యాలకి తీసుకెళ్తున్నా. తనని తీసుకెళ్తుంటే అక్కడ ఇందారం క్రాస్ రోడ్ దగ్గర ఒక 3 పర్సన్స్ వచ్చి అంబులెన్స్ ఆపారు. కిరణ్, నాని, నరేష్ అనే 3 పర్సన్స్ ఆపి, ఏదో యాక్సిడెంట్ కేసు అట కదమ్మా, అమృత తీసుకెళ్ళు అని అన్నారు. అమృత కాదు, మా ఆయన మయూరిలో చేస్తాడు, నేను అక్కడికి తీసుకెళ్తానని చెప్పాను. వాళ్ళు మళ్ళీ పర్సన్ని చూసి, ఓహో శ్రీకాంత, సరే మయూరి తీసుకెళ్ళమని అన్నారు. సరే, అక్కడ నుంచి నేను మయూరి తీసుకెళ్ళిన. వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ చేశారు. చూసి డాక్టర్స్ చూసి, అమ్మ కొంచెం బాగా దెబ్బ తాకింది, బ్రెయిన్కి దెబ్బ తాకింది, నువ్వు ఇక్కడ ఉంచకు, వెంటనే కరీంనగర్ తీసుకెళ్ళు అని చెప్పేసి వాళ్ళు అంబులెన్స్లో పంపించారు సార్. వాళ్ళు భద్రకాళి హాస్పిటల్ తీసుకోమని చెప్పారు సార్ అక్కడ డాక్టర్స్. సరే అని చెప్పి మేము అక్కడి నుంచి బయలుదేరినాం. బయలుదేరుతుంటే మళ్ళీ ఇక్కడ దగ్గర శ్రీరాంపూర్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అంబులెన్స్ ఆపారు సార్. సేమ్ 3 పర్సన్స్, కిరణ్, నాని, నరేష్. వాళ్ళు ఆపి, ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే, నేను ఇట్లా సార్ వాళ్ళు భద్రకాళి హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు అని చెప్పాను. చెప్తే భద్రకాళి వద్దు, సూర్య తీసుకెళ్ళంటే ఎందుకని అడిగితే, సూర్య అయితే మన స్టాఫ్ కదా, మనకు 10 రూపాయలు తక్కువ అయితే మన ఫీజు అట్లా ఇట్లా చూద్దాము అని అంటే, సరే కదా, నేను వాళ్ళ స్టాఫ్ కదా, వాళ్ళతో తిరిగిన ఫ్రెండే కదా అని నేను నమ్మాను సార్. సరే అని చెప్పి తీసుకెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సూర్య కాకుండా వాళ్ళు కెల్విన్ హాస్పిటల్ దగ్గర ఆపారు. అదేంది మళ్ళీ సూర్య అన్నారు కదా, మళ్ళీ కెల్విన్ ఎందుకు తీసుకొచ్చారని అడిగితే, అక్కడ డాక్టర్ లేడట అని చెప్పేసి ఇక్కడ ఆపిండని అంబులెన్స్ అయినా అన్నాడు సార్. సరే అని కెల్విన్ లోపలికి తీసుకెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ చేసి స్కానింగ్ అది రాసారు. స్కానింగ్ అంతా చేసిన తర్వాత ఇంకా అప్పటికి మగవాళ్ళు ఎవ్వరు లేరు సార్, మేమే ఆడవాళ్ళం ఉన్నాము. డాక్టర్ అమ్మ కొంచెం బాగా బ్రెయిన్కు కొంచెం అయితే దెబ్బ తాకింది, అది ఇదని చెప్తే, మెయిన్ ట్రీట్మెంట్ చేపిస్తావా, బెటర్గా ఇంకెక్కడికైనా తీసుకెళ్తావా అని మాట్లాడితే, సార్ ఇప్పుడు ఇంకా మగవాళ్ళు అయితే ఎవ్వరు లేరు, మా తమ్ముడు వస్తుండు హైదరాబాద్ నుంచి, వచ్చిన తర్వాత నేను చెప్తాను సార్ అని చెప్పాను. ఈ లోపల వీళ్ళు కిరణ్, నాని, నరేష్ బయట మా రిలేటివ్స్ అందరితో కానీ నాతో కానీ, ఎట్లాగో వాడు బ్రెయిన్ డెడ్ అయి చనిపోతాడు, ఇక బ్రతకడు వాడు, నీకు ఒక చిన్న బాబు ఉన్నాడు, వాని ఆర్గాన్స్ ఇట్లా అమ్మేస్తే ఇస్తే నీకేమైనా డబ్బులు వస్తే నీకు పిల్లగానికి ఏమైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు ఇట్లా మోటివేట్ చేశారు మమ్మల్ని. అసలు మాకు అట్లాంటి ఆలోచనే లేదు, ఆర్గన్స్ అమ్మాలి అట్లా ఇట్లా అని. నేను మనిషి బ్రతుకుతాడేమో అని నేను బాధలో ఉంటే, వీళ్ళు ఆల్రెడీ అతను చనిపోతాడు, ఆర్గన్స్ అమ్మాలి ఇట్లా అంటే నాకు ఏమీ అర్థం కాలేదు. మా తమ్ముడు వాళ్ళు వచ్చిన తర్వాత సరే బెటర్ ట్రీట్మెంట్కి ఎక్కడికైనా తీసుకెళ్దామనే ఉద్దేశం కొద్దీ అంతా చూసుకుంటామన్న వీళ్ళు పేషెంట్ను అప్పచెప్పేటప్పుడు మాత్రం వీళ్ళు లేరు. వాళ్ళేమో బిల్ పే చేసిన తర్వాతనే వెళ్ళాలని వాళ్ళు కెల్విన్ హాస్పిటల్ వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ బిల్లు అదంతా పే చేసేసరికి మాకు నైట్ 10:30 అయింది. అక్కడ నుంచి మేము హైదరాబాద్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్దామని మేము అంబులెన్స్లో బయలుదేరినాం సార్. బయలుదేరిన తర్వాత మేము దారిలో అంటే యశోద వెళ్దామని అనుకున్నాం, కానీ దారిలో వెళ్తుంటే మాకు కామినేని హాస్పిటల్ నుంచి యాదగిరి అనే పర్సన్ కాల్ చేశాను. నా నెంబర్కి కాల్ చేసిండు. నా నెంబర్ ఒక కెల్విన్ హాస్పిటల్లో తప్ప నేను ఎక్కడ ఇవ్వలేదు. నా నెంబర్కి కాల్ చేసిండు. కాల్ చేసి, అమ్మ మీరు ఇట్లా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని తీసుకొస్తున్నారట కదా, మన కామినేనిలో అయితే కొంచెం ఆరోగ్యశ్రీ అట్లా ఇట్లా ఉంటుంది, చూద్దాము అన్నట్టు అంటే, సరే ట్రీట్మెంట్ కోసమే కదా అని చెప్పేసి మేము కామినేనికి వెళ్ళినాం సార్. వెళ్ళేసరికి మాకు 1:30 అయింది. వాళ్ళు సేమ్ పర్సన్ తీసుకెళ్ళారు, ఐసీయూలో షిఫ్ట్ చేసారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. వాళ్ళంతా బాగానే ట్రీట్మెంట్ చేసారు సార్ 2 డేస్. మాకు ఇట్లా ఏం చెప్పలేదు అవయవాల గురించి, కానీ ఫస్ట్ ఏం చెప్పలేదు, జస్ట్ ట్రీట్మెంట్ గురించే మాట్లాడారు అక్కడ హాస్పిటల్ వాళ్ళు. నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మాకు 8th డే మార్నింగ్ చెప్పారు సార్, అమ్మ నీ భర్త బ్రెయిన్ డెడ్ అయిపోయింది, మెదడు అంత ఇట్లా బ్లాక్ కలర్లోకి వచ్చింది, చిన్న మెదడు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఇంకో కొన్ని గంటలు చూస్తే మిగిలిన ఆర్గన్స్ కూడా అయినాయి ఖరాబ్ అయిపోతాయి. జనరల్గా ఇట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే, బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లను జీవన్దాన్ ద్వారా గవర్నమెంట్ తరఫున మీ ఆర్గన్స్ ఏమన్నా ఇస్తే వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళనే ఒకటి సజెషన్ ఉందమ్మా, మీరు దానికి ఒప్పుకుంటారా అని వాళ్ళు అడిగారు సార్. సీఈఓ అడిగారు,
కామినేని హాస్పిటల్ CEO అడిగారు. నీ భర్త వల్ల ఒక 7 ప్రాణాలు కాపాడిన దానివైతావు అని అంటే, సరే అని మేమందరం ఆలోచించుకొని సరే పోయినోడు ఎట్లాగ పోతున్నాడు కదా, ఇంకో 7 బ్రతుకుతారనే ఉద్దేశం కొద్దీ సరే అని ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం సార్. ఒప్పుకున్న తర్వాత వాళ్ళు సైన్స్ అవి తీసుకున్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు ఆర్గాన్స్ అనేవి తీసేసుకున్నారు సార్. మాకు 9th రోజు 5:30కి మార్నింగ్ 5:30కి మాకు అప్పచెప్పారు సార్ శ్రీకాంత్ను. తను బాడీ అప్పచెప్పిన తర్వాత మాకు అమ్మ నీకు చిన్న బాబు ఉన్నాడు కదా, నీకేమన్నా యూజ్ అవుతుంది అంటే, ఈ లోపల యాదగిరి అనే పర్సన్ అన్నాడు, తను మా స్టాఫ్ లాగానే అమ్మ, ఓటీ అసిస్టెంట్ అంటే చేస్తున్నాడు కదా, ఆయన గ్రూప్లో ఉంటాడు కావచ్చు, అట్లా ఇట్లా నేను అందులో అన్నిట్లలో పెట్టి నీకేమైనా సాయం అందేటట్టు చూస్తానమ్మా, చిన్న బాబున్నాడు అంటున్నావు కదా అని మాట్లాడాడు సార్. ఆ ఉద్దేశంతో వాళ్ళు మేము వచ్చేటప్పుడు ఒక 3 lakhs రూపీస్ అయితే నాకు ఇచ్చారు సార్, నీకు బాబున్నాడు కదా ఏమైనా సాయం ఉంటుందని. ఆ 3 lakhs రూపీస్ తీసుకొని మేము అక్కడ నుంచి వాళ్ళే అంబులెన్స్ పంపించారు సార్. మేము బాడీని తీసుకొని ఇక్కడికి వచ్చినాం సార్. ఇది ఎవరైతే శ్రీకాంత్కు సంబంధించిన వాళ్ళ భార్య ఆవేదన, ఆందోళన, తమ భర్త ప్రాణాలు కోల్పోవడానికి, అదేవిధంగా బ్రెయిన్ డెడ్కు కావడానికి కారణం అంబులెన్స్ డ్రైవర్లే. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్కు గురైన తర్వాత అంగట్లో సరుకుల తమ భర్త అవయవాల్ని అమ్మేశారు. అమ్మేసిన అంబులెన్స్ డ్రైవర్లపై కఠినమైన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, మంచిర్యాల జిల్లా.